ఒక మంచి మాట, నెవర్ గివ్ అప్. ఓడిపోయినా సరే ప్రయత్నిస్తూనే ఉండు అని ఒక లైన్ నన్ను ఎప్పుడు తరుముతూనే ఉంటుంది. ఓర్పుతో కూడిన ప్రయత్నం విజయానికి నిదర్శనం అని నమ్ముతాను. నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కూల్ నుంచి పిల్లలు, ఆఫీస్ నుంచి హస్బెండ్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అనిపిస్తుంది. అప్పటికప్పుడే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఇంట్లో ఎక్కువగా నాకు ఉప్మా రవ్వ మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా ఎవరు ఉప్మాలు తినరు. అందరికీ దోశలు, బోండాలు, వడలు, ఇడ్లీలు ఇవే కావాలి. ఉప్మా రవ్వతో అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను. అయితే ఉప్మా రవ్వలో కాస్త పెరుగు వేసుకొని, కాస్త వాటర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి మిక్సర్ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అందుకే ఈ నెల నుంచి అయితే నేను ఇది స్టార్ట్ చేశాను. అయితే పిండంతా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇందులో కాస్త పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పసుపు, పుదీనా కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇలా ఒకసారి పోపు పెట్టుకున్నాక ఈ పిండిలో వేసేసుకొని బాగా 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఈ పిండి పోపు అంతా బాగా కలిసి అట్లు చాలా టేస్టీగా వస్తాయి. పాన్లో కాస్త ఆయిల్ వేసి అట్లను 2 వైపులా రోస్ట్గా క్రిస్పీగా కావడం కోసం ఒక చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేస్తాను నేను ఏ పిండిలో అయినా. ఇది మా నెల్లూరు వాళ్ళకి బాగా అలవాటైంది. ఇంకా లేట్ ఎందుకు, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా మాట ఇంకా నా వంట కూడా నచ్చినట్లయితే లైక్ చేసి